అక్కినేని అఖిల్ కటౌట్కి కరెక్ట్ సినిమాలు పడి ఉంటే ఈ రోజున్న పాన్ ఇండియా స్టార్ హీరోలలో ఒకటిగా ఉండేవాడు. కానీ మొదటి సినిమా నుంచే అఖిల్కు సరైన కథలు పడడం లేదు. ఫస్ట్ సినిమాతో మాస్ ట్రై చేశాడు, కానీ వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత క్లాస్ బాట పట్టాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి ఒకటి అరా హిట్స్ కొట్టాడు, కానీ మళ్ళీ ఏజెంట్తో మాస్ బాట పట్టాడు. ఇక ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సురేందర్ రెడ్డిపై ఉన్న నమ్మకంతో ఏజెంట్ కోసం గుడ్డిగా వెళ్ళిపోయాడు అఖిల్. షూటింగ్ కోసం చాలా సమయం తీసుకున్నారు, రీషూట్స్ కూడా చేశారు. ఫైనల్గా అవుట్పుట్ అదిరిపోయిందని అన్నారు. రిలీజ్కి ముందే సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ మేకర్స్ ఇచ్చిన బిల్డప్ మామూలుగా లేదు. ప్రమోషన్స్ కూడా రచ్చలేపేశారు. కట్ చేస్తే ఏజెంట్ ఫ్లాప్ అయింది. ఇప్పటి వరకు కనీసం ఓటీటీలో కూడా రాలేదు. ఈ దెబ్బకు మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు అఖిల్. కానీ ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తున్నాడనే మాట వినిపిస్తుంది. వినరో భాగ్యము విష్ణుకథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరితో ఓ సినిమా చేస్తున్నాడు. నాగార్జునకు ఈ కథ బాగా నచ్చిందని, అందుకే సొంత బ్యానర్లో నిర్మిస్తున్నాడని, హీరోయిన్గా శ్రీలీల, టైటిల్ వచ్చేసి లెనిన్ లాక్ చేశారనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఒఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. సినీ సర్కిల్స్లో మాత్రం లెనిన్ ఆహా ఓహో అద్భుతమనే మాట వినిపిస్తుంది. ఏజెంట్ సినిమాకు ఇలాగే అన్నారు. కాబట్టి ముందే ఇలాంటి బిల్డప్ లాంటి లీకులు ఇవ్వకుండా, అలాంటి వార్తలు రాకుండా అఖిల్ ఒక మంచి సినిమా చేస్తే బెటర్. అక్కినేని ఫ్యాన్స్ దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈసారి అఖిల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.